హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్స్ కళ్యాణి యోగానంద వ్లాగ్స్. సో ఈరోజు ఏంటి అంటే చేపల ఫ్రై, అది అమ్మ చేతితో చేపించాను అనమాట. సో చేపల ఫ్రై ఇంత ఈజీగా వండొచ్చు, ఇన్ని రకాలుగా వండొచ్చు అని నాకు మా మమ్మీ చేస్తేనే తెలిసింది. ఆమె ఏం లేదు, మంచిగా వాష్ చేసుకుంది, అందులో కారం వేసుకుంటుంది. చాలా సింపుల్గా వండిందండి, అంటే చాలా సింపుల్గా. ఉప్పు కూడా కొంచెం వేసుకుంది. ముందుగా కూర మంచిగా రావాలి అంటే చేపలు మంచివై ఉండాలి, అప్పుడే కర్రీ మస్తు వస్తుంది అన్నమాట. ఫ్రెష్ బాల్, ఇది మాత్రం లైవ్ చేపలు, చనిపోయిన చేప కాదు. ఇంకా అందులో పసుపు కూడా వేసుకుంటుంది. చూడండి, ఇది చూసి మీరు బాగా, నాకైతే పెద్ద జ్ఞానోదయం కలిగింది. మనకు అన్ని కూరలు వచ్చు కానీ ఈ చేపలు వండడం మాత్రం రాదు. వండక ఒకసారి యూట్యూబ్ చూసుకుంటే వండితే కూడా ఫ్లాప్ అయిపోయింది. నెక్స్ట్ గరం మసాలా వేసుకుంది. అందుకే ఇంకోసారి ఇక చేప జోలికే వెళ్ళట్లేదు అన్నమాట. ఎప్పుడు తెచ్చినా మా మమ్మీనే పిలిచి వండిస్తాను. అందుకే ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాను, నెక్స్ట్ టైం నేనే చేయాలి అని. ఇది వచ్చేసి ఏంటి అంటే జీలకర్ర, మెంతులు, ధనియాలు, వెల్లుల్లితోటి చేసుకున్న పేస్ట్. ఇంకా దాన్ని అది ముక్కకు మొత్తం మంచిగా పట్టిస్తుంది అన్నమాట మసాలా. చాలా సింపుల్ అండ్ ఈజీ, క్విక్గా రెసిపీగా ఫిష్ ఫ్రై చేసుకోవాలి అంటే ఇలా చేసుకోండి. భలే అంటే భలే ఉంటుంది. అందులోనే ఆయిల్ కూడా వేసుకొని కలుపుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ మసాలా అంతా ఫిష్కి ఈజీగా పట్టేలాగా కోసం కలుపుకోవాలి. నేను కూడా నెక్స్ట్ టైం ఊకే మా అమ్మని పిలవకుండా ఈ వీడియో చూసి చేద్దామని వీడియో తీస్తున్నాను అన్నమాట. నాతో పాటు నాలాగా ఇంకా చాలామంది కూడా ఉంటారు కదా, సో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నాను. నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ కాకుండా చూడండి లాస్ట్ వరకు. సో అట్లా మా మమ్మీ మొత్తం మిక్స్ చేసి పెట్టుకుంటుంది. అంతే, సగం కర్రీ అయిపోయినట్టే. నెక్స్ట్ స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు వేల్చేయాలి. ఏంటో అబ్బా, అసలు యూట్యూబ్లో వీడియోస్ చేయాలంటే చాలా బాగా ఇస్తాను. ఎందుకంటే ఇంత మంచి వీడియోస్ ఉన్న కంటెంట్ ఉన్నా కూడా ఎంకరేజ్మెంట్ లేకుండా పోతుంది. కొంచెం సపోర్ట్ ఇస్తే కొంచెం ఫైనాన్షియల్గా మాకు కూడా సపోర్ట్ ఉంటుంది కదా అని మేము ట్రై చేస్తే, చూసిన వాళ్ళనే చూస్తున్నారని కొత్త వాళ్ళని మాత్రం మీరు చూడట్లేదు. ఇప్పుడైతే మా మమ్మీ అలా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంది. అవన్నీ మంచిగా గోలాక కలిపిన ఫిష్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. ఏంటి మమ్మీ, అల్లం పేస్ట్ వేయవా, పసుపు వేయవా, అవన్నీ వేయవా అంటే ఆల్రెడీ ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, అవసరం లేదు అని చెప్పింది. అంతే, కర్రీ అయిపోయినట్టే అంట. చూసిండ్రా, పెద్దవాళ్ళకి చేస్తే ఇలా ఉంటుంది కర్రీస్. చాలా క్విక్ అండ్ ఈజీ, టేస్ట్ కూడా భలే వచ్చిందండి. అయిపోయింది. దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి నెక్స్ట్ తీసేది ఏంటో మీకు చూడండి. అంతే, అది క్లోజ్ చేసింది. నెక్స్ట్ చెనా ఎట్లా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తా. ఈ 10 నిమిషాల్లో మూత తీస్తే ఇగో ఇదే అండి చేపల కూర. గంటతో మిక్స్ చేయకుండా అట్లా కలిపితే ముక్క చునగదంట. సో అందుకనేసి అట్లా గంటతో మిక్స్ చేయకుండా అట్లా తీసింది. తర్వాత ఇక మెల్లగా ఒక్కొక్కటి ఇట్లా తీసేసుకొని రివర్స్ చేసుకుంటే 2 సైడ్స్ ముక్కలు అనేటివి ఉడికిపోతాయి బాగా. చాలా ఈజీగా ఉంది కదా, రాని వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. అంత చిన్న సింపుల్ 5 minutes రెసిపీ, అది ఫిష్ ఫ్రై. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్స్ ఒకసారి మీరు ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి బాగుందా బాగాలేదా అనేసి. ఎందుకంటే మా మమ్మీ ఫిష్ వండడంలో స్పెషలిస్ట్. తను ఫిష్ చాలా అంటే చాలా బాగా చేస్తుంది.
అంతే, ఆల్మోస్ట్ దగ్గర పడింది, అయిపోయింది. మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి ఇస్తే ఫైనల్ టచ్. ఎంత బాగుంది చూడడానికి, కలర్ కూడా. దీన్ని ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేస్తారు. కొత్తిమీర వేస్తే ఏ కర్రీ ఫ్లేవర్ అయినా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో అలానే ఏ కర్రీలో అయినా కొత్తిమీర వేసి చేసుకున్నాను. అంతే అండి, ఫిష్ ఫ్రై అయిపోయింది. అమ్మ చేతి ఫిష్ ఫ్రై. నెక్స్ట్ చెనా కూడా ఎలా చేసిందో చెప్తాను. చెనా ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్లో చేస్తారంట. మా మమ్మీ చెనా కూడా డిఫరెంట్గా చేసింది. ఈమె ఎక్కడ నేర్చుకుంది అంటే వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుంది, అంటే మా అమ్మమ్మ దగ్గర. ఇక అప్పటి వాళ్ళు వంటలలో వాళ్ళంత దేశం ముదురులు ఎవరు ఉంటారు కదా, సో అలాంటి రెసిపీస్ అన్నమాట. అందుకే మీకు చూపిస్తున్నా. అంతే, ఫిష్ అయిపోయింది, దాన్ని క్లోజ్ చేసి పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు చెన చేస్తుంది మా అమ్మ. ఒక గిన్నె పెట్టుకొని సేమ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు చూసుకొని డైరెక్ట్ ఆ చిన్న తీసి ఇందులో వేసింది. ఏంటి ఆనియన్స్ పచ్చిమిర్చి చేయరా అంటే, అలా వేస్తే బాగోదు, ఇలా చేసి చూడండి ఒకసారి, ఉట్టిగానే కూర్చొని టైంపాస్కి తినుకుంటూ చూడొచ్చు అని. సో దాన్ని ఇప్పుడే అంట ఫస్ట్ పౌడర్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి అంట. కానీ తను కొంచెం పెద్ద పీసెస్ చేసుకుంది. ముందు చెప్తే నేను అలానే చేసి కదా అని. బట్ రెసిపీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి, చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇలా చేసింది. ఆ చెన అంతా గంటతో కలుపుతూ చిన్న చిన్న పీసెస్ చేసేసుకోవాలి. అంతే, అందులో ఉప్పు కారం రెండే వేసింది ఇంగ్రీడియంట్స్, ఏవి వేయలేదు. చూడండి, కారం ఇంకా ఉప్పు. బాగుంది, టేస్ట్ మాత్రం నాకు నచ్చింది. నేను ఎప్పుడు తినంది నేను తిన్నాను. మా పాపకు కూడా పెట్టాను రైస్ అంతా, ఎందుకంటే చెన చాలా మంచిదంట హెల్త్కి కూడా. సో అందుకనేసి నేను పాపకు రైస్ మొత్తం చెన కలిపి పెట్టాను. అంతే, లైక్ రెసిపీ కంప్లీట్. దీన్ని ఒకసారి మనం మిక్స్ చేసుకుంటే చేపలు ఫ్రై అయిపోతాయి, ఇటు చెన కర్రీ కూడా అయిపోతుంది. ఇది టీవీ చూసుకుంటూ పాప్కార్న్ తిన్నట్టు తినొచ్చంట. ఇంకా మమ్మీ అవి చిన్న చేయి, మొత్తం గడ్డలు ఉంది అంటే ఫస్ట్ చెప్తే చేసేదాన్ని అని ఇంకా ట్రై చేస్తాను, ఇంకేమైనా చిన్నగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అని. మీరు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, కొంచెం మాలాంటి వాళ్ళని ఆదరించండి అని కోరుకుంటున్నాం. సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేసారు. బాయ్ బాయ్.